Hello book lovers, welcome back to my channel Mukul Maurya World Blog. Myself Kalyani Mahesh. అతిగా ఆలోచించి ఒత్తిడి గురవడం మూలాన సోషల్ మీడియా, వీడియో గేమ్స్ బాగా అలవాటు పడడం మూలాన లేదా షార్ట్స్ కంటిన్యూగా స్క్రోల్ చేయడం మూలాన కూడా డోపమైన్ అనేది మనకి రిలీజ్ అవుతుందండి. ఈ డోపమైన్ రిలీజ్ అయితే మానసిక ఒత్తిడి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అలాగే ఏకాగ్రతను మనం సాధించలేం. ఏకాగ్రత అనేది పోతుంది. మన ప్రొడక్టివిటీని మన చేతులారా మనమే తగ్గించేసుకుంటాం. సో దాన్ని డీటాక్స్ చేయాలి అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. పద్ధతులు తెలుసుకోవాలంటే ఈ బుక్ తప్పనిసరిగా చదవాల్సిందే. ఈ బుక్ మనకు ప్రాక్టికల్ గైడ్ కింద ఉపయోగపడుతుంది. మన మెదడును రీసెట్ చేస్తుంది. మన పనిపైన మనల్ని ఫోకస్ చేయిస్తుంది. ఏకాగ్రతను మళ్లించే, ఆకర్షణలను పోగొట్టి ముఖ్యమైన పనులు చేసేందుకు మెదడుకు క్రమశిక్షణనిచ్చే ఒక సాధారణ మార్గదర్శిగా పనిచేస్తుంది ఈ డోపమైన్ డీటాక్స్ బుక్. కొంతమంది నిరంతరం ఫోన్ వాడుతూ సోషల్ మీడియా వల్ల ఏకాగ్రత కోల్పోయి పనులను వాయిదా వేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆచరణాత్మక మార్గదర్శి అవుతుంది. అసలు డోపమైన్ అంటే ఏంటో తెలుసా? డోపమైన్ అనేది ఒక రకమైన హార్మోన్. మనం ఏదైనా ఆనందాన్ని పొందినప్పుడు ఇది విడుదలవుతుంది. సోషల్ మీడియా, వీడియో గేమ్స్ వంటివి మనకు తక్షణ ఆనందాన్ని ఇస్తాయి ఇప్పుడు ఉన్న జనరేషన్లో. దీనివల్ల మన మెదడు వీటికి బానిసవుతుంది. ఈ పుస్తకంలో రచయిత 48 గంటల పాటు ఎలాంటి డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా, షుగర్ మరియు ఇతరత్ర ఆనందాలను ఇచ్చే అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మన మెదడును రీసెట్ చేయడానికి మరియు పరధ్యానాన్ని తగ్గించడానికి 3 సులభమైన దశలను వివరించారు. ఈ డీటాక్స్ ద్వారా అనవసరమైన ఆకర్షణలు పోగొట్టుకుని మన ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మెదడుకు శిక్షణ ఇవ్వచ్చు. ఈ పుస్తకం చాలా చిన్నదిగా 86 పేజెస్ మాత్రమే ఉంటుందండి. చదవడానికి చాలా సులభంగా ఉంటుంది. దీన్ని ఆచరించడం ద్వారా ఏకాగ్రతను, ఉత్పాదకతను సులభంగా పెంచుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగులోనూ ఉంది. ఇది ఒక ఆచరణాత్మక గైడ్ కావడం వల్ల డోపమైన్ వెనక ఉన్న లోతైన న్యూరోసైన్స్ అంటే మెదడు శాస్త్రం గురించి వివరాలు పెద్దగా ఉండవు. కానీ ఈ పుస్తకం మనకు స్మార్ట్ ఫోన్ లేదా సోషల్ మీడియా అలవాటును వదిలించుకోవడానికి, అలాగే మన ఏకాగ్రతను తిరిగి పొందడానికి ఒక చక్కని ప్రేరణ ఇస్తుంది. మీరు ఈ బుక్ కొనాలనుకుంటే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అన్నిట్లోనూ అవైలబుల్గా ఉంది. నేనైతే వ్యూ ప్రోడక్ట్స్లో మీకైతే ట్యాగ్ చేసేస్తాను. ఈ బుక్ అనేది ఒకసారి చూడండి. Thanks for watching. Bye bye. See you in the next video.